వెల్కమ్ టు సాక్షి డిజిటల్ ఎక్స్క్లూజివ్. దిస్ ఇస్ తుర్కా. పాకిస్తాన్ సైన్యానికి నమ్మిన బంటుగా భారత్ పై చాటుగా దాడులు చేయడంలో దిట్టైన అతిపెద్ద ఉగ్రవాద సంస్థ చీలిపోయింది. పాకిస్తాన్ ఎన్నో ఆశలతో పెంచి పోషించిన ఎల్ఈటీ అకస్మాత్తుగా చీలిపోవటం పాకిస్తాన్ కు మింగుడు పడటం లేదు. కేవలం భారత్ లో విధ్వంసం సృష్టించడానికి అన్నట్లు కొన్ని దశాబ్దాల క్రితం ఐఎస్ఐ సంస్థ ద్వారా పాక్ లో పుట్టుకొచ్చిన లష్కరే తోయిబా అతి త్వరలో దాని ఉనికి కోల్పోనుంది. పాకిస్తాన్ ఆర్మీ, ఇంటర్ సర్వీస్, ఇంటెలిజెన్స్, ఐఎస్ఐ పట్ల అసంతృప్తి పెరగడంతో పాటు లష్కరే తోయిబాలో కొంతమంది సీనియర్ నాయకులు, కేడర్ల మధ్య విభేదాలు, ముదురుతోన్న విభేదాల నేపథ్యంలో తిరుగుబాట పట్టారు. దీంతో పాకిస్తాన్ ఐఎస్ఐలో అస్థిరత పెరిగి లష్కరే తోయిబాలో చీలికకు కారణాలుగా మారినట్లు భారత నిఘా వర్గాలకు సమాచారం అందింది. చీలిపోయిన లష్కరే తోయిబా కేడర్లు భవిష్యత్తులో పాకిస్తాన్ పైనే ఎదురుదాడికి దిగినా ఆశ్చర్యపోనవసరం లేదు. అసలేం జరిగింది అంటే, ఎల్ఈటీ స్వతంత్రంగా తమ కార్యకలాపాలు నిర్వహించగలిగినప్పటికీ తమ కనుసన్నల్లో నడవాలని ఆదేశాలిచ్చే ఐఎస్ఐ నియంత్రణపై కూడా లష్కర్ సభ్యుల్లో అసంతృప్తి విపరీతంగా పెరిగింది. సుమారు 50 ఏళ్ల నుంచి ఐఎస్ఐ ఆదేశాలను ఎదురు ప్రశ్నించకుండా అనుసరించిన లష్కర్, అందులోని సీనియర్ క్యాడర్లు ఇప్పుడు ఐఎస్ఐ వ్యూహాలను ప్రశ్నిస్తున్నారు. అసలు లష్కరే తోయిబాలో ఇంత తక్కువ కాలంలో అంత పెద్ద మార్పు ఎందుకు వచ్చింది అంటే, ఆపరేషన్ సింధూర్ ప్రభావమేనని ఎల్ఈటీ వర్గాలు చెప్పుకుంటున్నాయి. ఆపరేషన్ సింధూర్లో భారత సైన్యం విరుచుకుపడినప్పుడు లష్కరే తోయిబా భారీ మౌలిక వసతులను కోల్పోయింది. అదే వారి తిరుగుబాటుకు ప్రధాన కారణమైంది. అంతేకాకుండా పాకిస్తాన్లో చోటు చేసుకుంటోన్న పరిణామాలు, అంతర్గత వివాదాలు, ముఖ్యంగా ఎల్ఈటీ ద్వారా తెహ్రీక్ ఏ తాలిబాన్ పాకిస్తాన్, టీటీపీ, బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ, బిఎల్ఏపై ఉపయోగించడం కూడా క్యాడర్లలో అసంతృప్తిని పెంచింది. మరోవైపు ఇస్లామిక్ స్టేట్ ఖోరాసాన్ ప్రావిన్స్ ఐఎస్కేపీతో ఎల్ఈటీకి పెరిగిన అనుబంధం కారణంగా కొంతమంది నాయకులు లష్కర్ను వీడి ఐఎస్కేపీతో కలిశారు. మరికొందరు లష్కర్ కేడర్లు ఐఎస్కేపీతో కలిసిపోవటాన్ని వ్యతిరేకిస్తున్నారు. దీంతో అక్కడ లష్కర్ విడిపోయింది. ఇప్పటి వరకు ఎల్ఈటీ పాకిస్తాన్ కు అత్యంత విశ్వసనీయ ప్రాక్సీగా ఉండేది. ఇప్పుడు లష్కర్లోని చీలికలు పాకిస్తాన్ డీప్ స్టేట్ ఆర్మీ, వారి ఇంటెలిజెన్స్, ఐఎస్ఐకు పెద్ద సవాలుగా మారాయి. లష్కరే తోయిబా తిరుగుబాటు వల్ల ఎల్ఈటీలో కొత్త వర్గాలు ఏర్పడి వారు కూడా స్వతంత్రంగా దాడులు చేయవచ్చనే అనుమానాలు కూడా పాకిస్తాన్ ఇరకాటంలోకి నెట్టేశాయి. ఇదే కనుక జరిగితే తాము పెంచిన పాము తమనే కాటేసే ప్రమాదం ఉందన్న విషయం పాకిస్తాన్కు అర్థమవుతుంది. ఓవరాల్ గా చూస్తే ఐఎస్ఐ నియంత్రణపై అసంతృప్తి, ఆపరేషన్ సింధూర్లో భారీ నష్టాలు, ఐఎస్కేపీతో అనుబంధం, లష్కర్లో విభజన, ఐఎస్ఐ విధానాలకు వ్యతిరేకంతో చీలిపోతున్న ఎల్ఈటీ పాకిస్తాన్లో అస్థిరతకు దారితీసే అవకాశాలున్నాయి. అయితే పాకిస్తాన్లో జరుగుతున్న పరిణామాల దృష్ట్యా భారత సైన్యం కూడా అప్రమత్తమైంది. చీలిపోయి కొత్త కేడర్లుగా మారి మళ్లీ దాడులకు దిగుతారా, లేక ఇదేమైనా కొత్త వ్యూహమా అనే అంశాలపై భారత అధికారులు లోతుగా విశ్లేషిస్తున్నారు. లష్కరే తోయిబాలో సమస్యలు ప్రారంభమయ్యాయని, ఇటీవలి కాలంలో ఎల్ఈటీ నేతలు తీసుకున్న కొన్ని నిర్ణయాలతో కొంతమంది అగ్రనేతలు ఏకీభవించడం లేదని ఇంటెలిజెన్స్ బ్యూరో అధికారి ఒకరు తెలిపారు. ఆపరేషన్ సింధూర్లో జరిగిన దాడులతో ఎల్ఈటీ సంస్థ తన మౌలిక సదుపాయాల్లో ఎక్కువ భాగాన్ని కోల్పోయింది అని, దాంతోనే లష్కర్ తోయిబాలో చీలిక ఏర్పడిందని భారత నిఘా వర్గాలు వెల్లడించాయి. పాకిస్తాన్ కోసం ప్రాణాలను సైతం లెక్క చేయకుండా పోరాడే ఎల్ఈటీ గురించి తెలియంది కాదు. సమస్యలను పరిష్కరించని పాకిస్తాన్, చైనా, అమెరికా డిమాండ్లను నెరవేర్చడంలో నిమగ్నమైందని, అది కూడా లష్కరే తోయిబాకు మింగుడు పడటం లేదు. అయితే ప్రస్తుత పరిస్థితుల్లో పాకిస్తాన్ సైన్యం ఈ సంస్థల పరిస్థితులను ఎలా పరిష్కరించాలా అనే విషయమై ఆలోచనలో పడింది. లష్కరే తోయిబాను ఎదుర్కొనడానికి ఇస్లామిక్ స్టేట్ ఖోరాసాన్ ప్రావిన్స్ ను నిమగ్నం చేయాలని, అవసరమైతే టీటీపీ, బిఎల్ఏలను కూడా వినియోగించుకోవాలనే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. ఆపరేషన్ సింధూర్ కారణంగా విచ్ఛిన్నమైన లష్కర్ ను తిరిగి ఏకతాటిపైకి తీసుకురావడం కష్టంగా మారింది. ఈ క్రమంలో ఎల్ఆర్టీ సంస్థతో సంబంధం ఉన్న చాలా మంది క్యాడర్లు ఐఎస్ఐ, పాకిస్తాన్ సైన్యంపై నమ్మకాన్ని కోల్పోయారు. మరోవైపు బలూచిస్తాన్ ఖనిజాలపై చైనా, అమెరికా దేశాలు దృష్టి సారించినా పాక్ మౌనంగా ఉండటానికి కూడా ఆయా ఉగ్రవాద సంస్థలు తప్పుపడుతున్నాయి.